బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పంతులు గారు, అయ్యా 3 రోజుల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది, ఇక నేను లగ్న పత్రిక రాస్తున్నాను అని చెప్పేసి లగ్న పత్రిక రాస్తాడు. అయ్యా పెళ్లి కొడుకు తల్లిదండ్రుల పేరు చెప్తే లగ్న పత్రికలో రాస్తాను అని అనగానే శ్రీధర్, కాంచన అని శ్రీధర్ అంటాడు. ఒక్కసారిగా సూరజ్ ఎమోషనల్ అవుతాడు. ఇక జోష్న, మావయ్య అవునమ్మా చెప్పాను కదా, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే సూరజ్ని దత్తత తీసుకుంటాను, నా ఆస్తిలో వాటా కూడా ఇస్తానని ఈరోజు అదే నిజం చేస్తున్నాను అని వెనకాలనే సూరజ్, సార్ మీరు పెద్ద మనసుతో నా తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకున్నారు, అది చాలు, కానీ మీ ఆస్తిలో నాకు వాటా ఇస్తాన్నారే అది మాత్రం నాకు వద్దు. తెలుసులే సూరజ్, నీ గురించి ఏదో అన్నాను, నీకు ఇష్టం లేకపోతే నా మేనకోళ్ళకి ఇస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక పారిచేతం, ఈ సూరజ్కి అంతా మొహమాటమే, రేపు శివనారాయణ గారి ఆస్తి మొత్తం మనవరాలకే దక్కుతుంది, అప్పుడు ఆస్తి కూడా వద్దంటాడేమో అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్, పారు అది వాళ్ళకి దక్కాల్సిన ఆస్తి, దాన్నెందుకు బ్రదర్ వద్దంటాడు, ఏ బ్రదర్ అని అనగానే, చూడండి నాకంటూ ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు, ఒకవేళ జోష్నకి ఇష్టమైతే తన ఇష్టం, తన విషయంలో నేను ఏది కూడా ఇబ్బంది పెట్టను, నా ఇష్టాన్ని తన మీద రుద్దను అని చెప్పేసి అంటాడు. అందుకే తాత నాకు సూరజ్ అంటే అంత ప్రేమ అని చెప్పేసి జోష్న అంటుంది. ఇక అయ్యా లగ్న పత్రిక రాసేశాను, ఇక పెళ్లి బాజంత్రీలు మొదలు పెట్టండి అని చెప్పేసి పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, బావా మనం వెంటనే జోష్నను తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి, కావాల్సిన చీరలన్నీ కొనుక్కోవాలి, టైం లేదు అని వెనకాలనే ఇక సుమిత్ర, అవును దీప టైం లేదు, త్వరగా మనం వెళ్ళి బట్టలు కొనాలి, ఏవండి మీరేమో పెళ్లి పందిరికి అలాగే బంధువులందరికీ శుభలేఖలు పంపించండి మావయ్య గారు అని అనగానే, సుమిత్ర వీలైనంత వరకు 3 రోజుల టైం ఉంది కాబట్టి శివనారాయణ మనవరాలి పెళ్ళి ఎంత గొప్పగా జరిపించాలో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నా మనవడు కార్తీక్ చూసుకుంటాడు, తాత బరువు నా మీద వదిలే, మొత్తం నేను చూసుకుంటాను అని అనగానే, కార్తీక్ మర్చిపోకు, జోస్న మొదటి శుభలేఖ ఎవరికి పంపాలో గుర్తుంది కదా? గుర్తుంది తాత, మాలిని పిన్నికి అలాగే తాతకే కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీప, బావా నేనే తీసుకెళ్ళి స్పెషల్గా ఇస్తాను తాత అని చెప్పేసి అంటుంది. ఇక సూరజ్, సరే అండి నేను కూడా వెళ్తున్నాను, ఎక్కడికి బాబు, తమరు పెళ్లి కొడుకు, తమరికి కావాల్సిన బట్టలు కూడా మేమే కొనాలి, కాబట్టి పెళ్లి షాపింగ్కి అందరం కలిసే వెళ్దాం అని చెప్పేసి అంటారు. ఇక ఉదయం అవుతుంది. దీప అలాగే కార్తీక్ అయితే దక్షిణామూర్తి ఇంటికి వస్తారు. దక్షిణామూర్తి, అమ్మ దీప, కార్తీక్ రండి, ఈ ఇంటికి మీకెప్పుడు కూడా ఎవరి అనుమతి అవసరం లేదు, నా ప్రాణాలనే కాపాడారు మీరు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు అని అనగానే, తాతయ్య గారు మీ ప్రాణాలను కాపాడింది ఆ స్థానంలో మీరు కాకుండా ఎవరున్నా మేము అలాగే ఉండేవాళ్ళం, అంతేగాని మీ ఆస్తినో మీ గొప్ప స్థాయినో చూసి కాదు అని అనగానే, నాకు తెలుసు దీప, నీ మాటలు అచ్చం శివనారాయణ మాటలు విన్నట్టే అనిపిస్తుంది. అవును మావయ్య గారు, ఎప్పుడు చూసినా దీప మాట్లాడుతుంటే అచ్చం బాబాయ్ మాట్లాడినట్టే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి జోష్న కాకుండా దీపే ఆ ఇంటి వారసురాలేమో అనిపిస్తుంది, దీప పద్ధతులు, దీప మాటలు, దీపని చూస్తే సుమిత్రని చూసినట్టు కూడా అనిపిస్తుందిలే, ఎందుకంటే ఆ ఇంటి అసలైన వారసురాలు దీపే కదా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక దీప, చూడండి కొంతమంది మంచి వాళ్ళ లక్షణాలు మనలో కనిపించడం అంటే అది మన స్థాయినే పెంచుతుంది, మీరు వాళ్ళతో నన్ను పోల్చినందుకు నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవునులే దీప, అలాంటి వాళ్ళతో నువ్వు కంపారిజన్ చేయడం నీకు గొప్ప విషయమే, కానీ ఇంతకీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మా జోష్న పెళ్ళి జరగదు, జోష్న పెళ్ళి గురించి మీరు చాలా బాధపడుతున్నారు కదా, మా జోష్న పెళ్ళి 2 రోజుల్లో జరగబోతుంది, దానికి మొదటి శుభలేఖ మా తాత మీకే మొదటగా ఇవ్వమన్నాడు, అందుకే ఇవ్వడానికి వచ్చాం, తప్పకుండా నువ్వు తాత రావాలి పిన్ని అని కార్తీక్ అంటాడు. ఇక మాల్ని శుభలేఖ ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి, ఆ అనాథ సూరజ్ని మీ నాన్న అలాగే మీ అమ్మ పేరుతో వేయించి వాణ్ణి నీ తమ్ముడు చేసుకుంటున్నావా? చూడు పిన్ని, అందరూ నీలాగే ఉండరు, కొంతమంది ఏమీ కాకపోయినా
బంధువులే అవుతారు. అంటే ఏంట్రా, మేము బంధువులమైనా బయట మనుషుల్లా ఉన్నామని చెప్తున్నావా? అది మీ బుద్ధులు బట్టి ఉంటుంది. సరేరా, మీ తాత గురించి నాకు బాగా తెలుసు. నమ్ముకున్న వాళ్ళనే నట్టంట ముంచుతాడు. అలాంటిది సొంత మనవరాలనే ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. సూరజ్ అనాథ కాదు, సూరజ్ నా మరిది, అంటే మా ఇంటి మనిషి అని దీప అనగానే, సరే దీప, ఆ అనాథని నువ్వు మరిదిని చేసుకున్నంత మాత్రాన వాడితో మాకేంటి సంబంధం? మీరు శుభలేఖ ఇచ్చారు కాబట్టి తప్పకుండా పెళ్ళికొస్తాము అని చెప్పేసి మాల్ని అలాగే దక్షిణామూర్తి అంటారు. ఇక దీప కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దీప, బావా, మాలిని గారి మాటలు అలాగే తాతాన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏ దీప, ఎందుకలా అంటున్నావు? లేదు, జోష్న పెళ్ళి సూరజ్తో జరుగుతున్నందుకు వాళ్ళు సంతోషపడుతున్నట్టుగా అనిపించింది. వాళ్ళ మాటలు ఒక రకంగా ఉన్నా వాళ్ళ ప్రవర్తన నాకు వేరుగా అనిపిస్తుంది. ఏంటి దీప నువ్వు అంటుంది? సూరజ్ అంటే మాలిని పిన్నికి పడదు కదా, మనం చూసాం కదా. అవును బాబా, కానీ తాత మీద కోపంతో సూరజ్ ఒక అనాథ కాబట్టి అలాంటి వాడితో జోస్న పెళ్లి జరుగుతుందని వాళ్ళు సంతోషపడుతున్నారేమో. అలా కూడా నువ్వు అనుకోవచ్చు కదా. ఏమో బాబా, నాకేంటో ఏదో తేడాగా అనిపిస్తుంది. దీపా, జోష్న పెళ్ళి అయిపోయాక ఇక జోష్నే నిన్ను ఆ ఇంటి వారసురాలుగా అందరికీ నిజం చెప్తానంది. ఇక ఏ సమస్య లేదు. జోష్న పెళ్లితో మనందరి జీవితాలు మారిపోతాయి. అందరం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేలా ఆలోచనలు పెట్టుకోవద్దు, పద దీప అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో పారిజాతం, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రేపు నీ పెళ్లి జరగకపోతుంది. ఇక ఈ కోట్ల ఆస్తి నీకే దక్కుతుంది. నేను కోరుకున్నది ఇదే. నా మనవరాలికి కోట్ల ఆస్తి రావాలి. గ్రాని, నువ్వు రేపు వచ్చే కోట్ల ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను సూరజ్తో నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. అవును గ్రాని, సూరజ్ నా లైఫ్లోకి రాకముందు ఈ ఆస్తి అలాగే ఈ పేరు, ఈ పలుకుబడి ఇవే గొప్పగా భావించే నేను ఇప్పుడు నాకు అన్నీ సూరజ్ అయిపోయాడు. అవును గ్రాని, ఒకవేళ సూరజే నా పెళ్ళికి నో చెప్పుంటే నేను చచ్చిపోయేదాన్ని. గ్రాని, ఒసే పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఆ సూరజ్ గడ్డ నిన్నేం మాయ చేశాడే? ఎలా ఉండాల్సిన నువ్వు ఇలా అయిపోయావు? నీ నోట్లోంచి మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది. లేదు గ్రాని, నేను నిజంగానే సూరజ్ గడ్ని చాలా ప్రేమించాను. ఎంత అంటే నా ప్రాణం కంటే ఎక్కువగా. సూరజ్ నో చెప్పినా నేను తట్టుకోలేనంత అని వెనకాలనే ఏమని నీ పెళ్లి జరిగితే ఈ ఆస్తి నీకు దక్కుతుంది అనుకున్నాను. కానీ ఆ సూరజ్ మీద నువ్వు పెట్టుకున్న ప్రేమను చూస్తుంటే ఈ ఆస్తి కన్నా మీ పెళ్లి జరగడమే ముఖ్యమని ఈ పారిజాతానికి కూడా అనిపిస్తుంది. నీ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరుగుతుంది. అవును, జరిగేలా చూసే బాధ్యత ఈ నానమ్మది అని చెప్పేసి పారిజాతం జోస్నని హక్ చేసుకుంటుంది. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేస్తారు. శివనారాయణ బంధువులు అందరూ కూడా ఇక వచ్చి, శివనారాయణ గారి పెళ్లి, మనవరాల పెళ్లి ఇంత త్వరగా చేస్తున్నారు ఏంటి, ఇంత సడన్గా అనుకున్నాం, కానీ ఏర్పాట్లో ఎక్కడా తగ్గలేదు, చాలా బాగా ఏర్పాటు చేశారు అని అంటూ ఉంటే శివనారాయణ చాలా సంతోషపడతాడు. ఇక సుమిత్ర అయితే, జోస్నా, నిన్ను ఈ పెళ్లి కూతురు చీరలో చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఈ క్షణం నా ప్రాణం పోయినా నాకు ఎటువంటి సమస్య లేదు. అమ్మా, అవే మాటలు అని దీప అంటుంది. దాంతో జోస్న, ఏంటి కన్న కూతురు నువ్వైతే దీపేంటి ఆ వదినన్న మాటకి ఒక్కసారిగా అలా రియాక్ట్ అయింది? కన్న తల్లి ఎవరికైనా తల్లే కదా అత్త. దీప కూడా అమ్మని తన అమ్మలాగే చూస్తుంది కదా అని చెప్పేసి అనగానే ఇక జోస్న, అమ్మా, మమ్మీ, నా పెళ్ళి మీ చేతుల మీదుగా జరగాలని మీ కోరిక. ఈరోజు అది జరుగుతుంది. నా హ్యాపీనెస్సే కాకుండా నీకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చే విషయం కూడా నా పెళ్ళి తర్వాత చెప్తాను. ఏంటి అది? చెప్పాను కదా, నా పెళ్ళి అయిపోయినాక మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇస్తాను. మీ అందరికీ చాలా హ్యాపీగా ఉండే విషయం చెప్తాను అని వెనకాలనే ఇక సుమిత్ర, సరే ముహూర్తానికి టైం అవుతుందిరా అని చెప్పేసి జోష్నని తీసుకెళ్లి పీటల మీద కూర్చోపెడతారు. ఇక అప్పుడే సూరజ్ని కూడా తీసుకొచ్చి కార్తీక్ పీటల మీద కూర్చోపెడతాడు. అప్పుడే దక్షిణామూర్తి, మాలిని కూడా అక్కడికి వస్తారు. ఇక శివనారాయణ, ఏం దక్షిణామూర్తి, నా మనవరాలి పెళ్లి చూడటానికి బాగానే వచ్చావే?
అవును శివనారాయణ, మొదటి శుభలేఖ మాకు నువ్వు పంపించావు కదా, అందుకే వచ్చాము. అందుకే మీకోసం స్పెషల్గా ఎదురే కుర్చీలు కూడా వేయించాను మనవడా అని చెప్పేసి అనగానే దక్షిణామూర్తికి అలాగే మాలినికి చేర్చి వేస్తారు. ఇక దక్షిణామూర్తి మాలిని చైర్లో కూర్చుంటారు. ఇక ఇంతలోకి సూరజ్ జ్యోత్స్న మెళ్ళ అయితే 3 ముళ్ళు వేస్తాడు. అందరూ సంతోషంగా అక్షింతలు అయితే వేస్తారు. ఇక అక్షింతలు వేశాక జ్యోత్స్న అలాగే సూరజ్ని, అయ్యా ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని వెనకాలనే శివనారాయణ పారిజాత అక్కడి నుంచి ఉంటారు. వాళ్ళు మన ఆశీర్వాదం తీసుకోవడానికే వస్తున్నారండి, అక్షింతలేటివు బాబు అని చెప్పేసి పారిజాతం అక్షింతలు తీసుకొని శివనారాయణకి ఇస్తుంది. ఇక సూరజ్ అలాగే జ్యోత్స్న శివనారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా సూరజ్ జ్యోత్స్నని పట్టించుకోకుండా దక్షిణామూర్తి మాలిని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. దాంతో జ్యోత్స్న, సూరజ్ ఏం చేస్తున్నావు నువ్వు? వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావేంటి? మనం బ్లెస్సింగ్ తీసుకోవాల్సింది తాత దగ్గర. ఏంటి సూరజ్ మాట్లాడవేంటి? నోర్మొయ్, మాట్లాడకు అని సూరజ్ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, సూరజ్ ఏంటి నువ్వేనా నా మనవరాల్ని ఇంత అందరి ముందు ఇంతలా అరుస్తున్నావేంటి అని వెనగానే ఇక సూరజ్ షటప్ అని గట్టిగా అంటాడు. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, ఏ సూరజ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? తాతనే షటప్ అంటున్నావా? ఆయనెవరో తెలుసా అని వెనగానే సూరజ్ జ్యోత్స్న చెంప పగల కొడతాడు. సైలెంట్గా ఉండమని చెప్పాను కదే, నాకు సైలెన్స్ అంటేనే ఇష్టం. వైలెంట్గా ఎవరైనా బిహేవ్ చేయాలంటే అది నేను మాత్రమే చేయాలి. నా ముందు గట్టిగా అరిస్తే నాకు నచ్చదు అని వెనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, బ్రదర్ ఏమైంది నీకు? జ్యోత్స్న మీద చేసుకున్నావేంటి? తాత మీద అరుస్తున్నావు, ఏమైంది బ్రదర్? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏంటి సూరజ్ ఇది అని దీప కూడా అంటుంది. దాంతో ఒక్కసారిగా మాల్ని, అడుగుతున్నారు కదరా చెప్పు, వాళ్ళకి నిన్ను చూస్తుంటే పిచ్చికిపోయేలా ఉంది. పాపం శివనారాయణ బాబాయ్ అయితే ఇదేంటి సూరజ్ నా మనవరాల్ని 3 ముళ్ళు వేయగానే మా ముందే చంప మీద కొట్టాడు అని సుమిత్ర అలాగే దశరథ్ అన్నయ్య అందరూ కూడా షాకింగ్లో ఉన్నారు. చెప్పరా, నువ్వెవరో, అసలు మా దగ్గర ఎందుకు ఆశీర్వాదం తీసుకున్నావో చెప్పు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక దక్షిణామూర్తి, ఏం శివనారాయణ, చెప్పావు కదా ఈ దక్షిణామూర్తి ముందు తల దించుకునే పరిస్థితి ఏ రోజు నీకు రాదు అని. వచ్చింది శివనారాయణ. ఈ సూరజ్ అంటే ఎవరనుకుంటున్నావు? వీర మాచనేని సూరజ్ మూర్తి అంటే ఈ దక్షిణామూర్తి ఏకైక మనవడు, నా వారసుడు అని వెనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న అయితే, సూరజ్ ఏంటి వీళ్ళు చెప్తుంది? నువ్వు? అవునే, నేను నీ బావని, మాలిని దేవి కొడుకుని అని వెనగానే అందరూ కూడా షాక్ అవుతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.